श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Baba, Sai 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత అక్టోబర్ 20వ తేదీ 1936. చక్రనారాయణ, పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్కు రీడర్, వయసు సుమారు 50 సంవత్సరములు, క్రైస్తవుడు, థానా. 1918లో బాబా సమాధి చెందినప్పుడు నేను కోపర్గాంలో ఫౌజ్దార్గా పనిచేస్తున్నాను. మొదట్లో నేను బాబాను విశ్వసించేవాడిని కాదు. బాబా ఆదాయ వ్యయాలు పరిశీలించేందుకు ప్రభుత్వం వారు నన్ను నియమించారు. మొదట్లో బాబాను అనుమాన దృష్టితో పరిశీలించినప్పటికీ క్రమంగా నాకు వారిపై ఎంతో గౌరవభావం ఏర్పడింది. బాబాలో నాకు నచ్చిన మొట్టమొదటి విషయం, వారు కాంతా కనకాల వలన ఏమాత్రం చెలించేవారు కాదు. ఎందరో స్త్రీలు వచ్చి వాళ్ల శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చునేవారు. బాబా చెలించేవారు కాదు. బాబా వాళ్ల వంక ప్రశంసాపూర్వకంగా కానీ మోహంతో కానీ చూసేవారు కాదు.
వారు బంధాలకు అతీతులు. ఇక డబ్బు విషయాలలో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బు అంటే గడ్డిపోసతో సమానం. భక్తులు స్వచ్ఛందంగా వారికి దక్షిణలు సమర్పించేవారు. దక్షిణ ఇవ్వని వారిని ద్వేషించడం, నిందించడం, నిరాదరించడం జరిగేది కాదు. భిక్ష విషయంలో కూడా అంతే. ఎవరేది పెట్టినా తీసుకుని అందరికీ పంచేవారు. దక్షిణల విషయాల్లో కూడా ఇలాగే జరిగేది. బాబా తమకు వచ్చిన దక్షిణల మొత్తాన్ని భక్తులకు ధారాళంగా ఇచ్చేసేవారు. మరో అద్భుతమైన విషయం ఏమంటే, ఒక్కొక్క రోజు వారికి దక్షిణల రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం భక్తులకు పంచేవారు. అధికంగా పంచిన ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చేదో మాకు అర్థమయ్యేది కాదు. దీనిని బట్టి వారికి దివ్య శక్తులు ఉన్నట్లు గ్రహించాము. బాబా సమాధి చెందిన తరువాత వారి దగ్గరున్న డబ్బు మేము స్వాధీనం చేసుకున్నాం. అది కేవలం 16 రూపాయలు మాత్రమే. బాబా అన్ని మత సాంప్రదాయాలను గౌరవించేవారు. వారికి కుల మత వర్గ విచక్షణ కానీ, పేద గొప్ప భేదం కానీ లేదు. వారెవరిని చులకనగా చూసేవారు కాదు. అందరూ వారికి సమానులే. నేను మొదట షిరిడి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు బాబాతో, ఈ ఫౌజ్దార్ క్రైస్తవుడు అని చెప్పాడు. అందుకు బాబా, అయితేనే అతను నా సోదరుడు అన్నారు. ఒకసారి ఒక పోలీస్ అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బులు లేదని చెప్పాడు. బాబా, నీ పర్సు తెరిచి చూడు, అందులో 50 రూపాయలు ఉన్నాయన్నారు. అతను పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా ఆ మొత్తంలో కొంత మాత్రమే తీసుకుని మిగతాది ఆ అధికారికి తిరిగిస్తూ, ఈ డబ్బుని నీ దగ్గరే ఉంచుకో, దీని అవసరం నీకు త్వరలోనే వస్తుంది అన్నారు. అతను వెళ్ళిపోయాడు. తర్వాత బాబా చెప్పినట్లు అతనికి ఒక సమస్య ఎదురై అందులో నుండి బయటపడడానికి ఆ డబ్బును ఖర్చు పెట్టవలసి వచ్చింది. తరువాత అతను కృతజ్ఞతతో ఆ మొత్తాన్ని బాబాకు పంపాడు. బాబా మహాసమాధి చెందినప్పుడు జప్తు చేయబడిన వారి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలలో నేను సంస్థానకు సహాయపడ్డాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో ప్రజాభిప్రాయాలను సేకరించాను. నేనిచ్చిన వివరాల ఆధారంగా మామలద్దార్ మేజిస్ట్రేటు పంపకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాడు. దీనివలన సంస్థానికి ఎన్నో ఇబ్బందులు తప్పాయి. బాబా ఊది సర్వ రోగాలను నయం చేస్తుంది. సెప్టెంబర్ 26వ తేదీ 1936, బాంద్రా. జోసెఫ్ ఫౌజ్దార్, రిటైర్డ్, వయసు 46 సంవత్సరాలు, క్రైస్తవుడు, టర్నర్ రోడ్, బాంద్రా. నేనెప్పుడూ షిరిడి వెళ్ళలేదు. నా స్నేహితుల ద్వారా బాబాను గురించి విని వారి ఫోటో ఒకటి తెప్పించుకున్నాను. కానీ వారిని పూజించేవాడిని కాదు. అద్భుత శక్తులున్న మహాత్మునిగా భావించి గౌరవించేవాడిని. 1917లో గజానన్ నార్వేకర్ అనే అతడు తీవ్ర జ్వరంతో బాధపడసాగాడు. అతని కుమారుడు 500 రూపాయలు తీసుకుని వెళ్లి బాబాకు సమర్పించాడు. ఆ డబ్బు తీసుకోగానే బాబా జ్వరంతో వణకనారంభించారు. భక్తులు దానికి కారణం అడిగారు. అప్పుడు బాబా, మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి అన్నారు. ఆ తర్వాత గజానన్ జ్వరం తగ్గిపోయింది. ఒకసారి నేను ఒక క్లిష్టమైన క్రిమినల్ కేసు పరిశోధించవలసి వచ్చింది. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. సాయిబాబా నా కలలో కనిపించి ఆ కేసులో ముందుకు వెళ్ళడానికి మార్గం చూపారు. వారు చెప్పినట్లు నడుచుకుని అందులో విజయం సాధించగలిగాను. 1916లో నేను 2 పఠాన్ గజ దొంగలను పట్టుకోవాల్సి వచ్చింది. నేను నా సిపాయిలతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పఠాను ఒక సిపాయిని చంపేశాడు. నేను గాయాలతో ఆసుపత్రి పాలయ్యాను. అలా జరుగుతుందని సాయిబాబా ముందు రోజు రాత్రి నా కలలో కనిపించి సూచించారు. ఆ దృశ్యంలో నన్ను 2 పట్టుకుని ఒక వివాహం జరుగుతున్న చోటుకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. నా రక్షకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ద్వారా నేను నా దైనందిన జీవితంలో ఊరట, ఉత్తేజం పొందుతున్నాను. బాబా కూడా నాకు అప్పుడప్పుడు సహాయం చేస్తుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. డిసెంబర్ 15వ తేదీ 1936, దాదాజీ గోపీనాథ్ జోషి, రామమారుతి రోడ్, దాదర్. నేను 1932లో షిరిడి వెళ్ళాను.
ఏడాది వయసున్న నా కుమారునికి తీవ్రంగా జ్వరము మసూచి వచ్చాయి. నేను వాడికి బాబా ఊది తీర్థం ఇస్తూ వచ్చాను. మందులేమీ వాడకుండానే మా అబ్బాయికి ఆరోగ్యం చేకూరింది. వాడికి నయమైతే షిరిడీ తీసుకువస్తానని మొక్కుకున్నాను. కానీ మొక్కు విషయం చాలా కాలం వరకు మర్చిపోయాను. తర్వాత వాడికి మూర్ఛ రోగం వచ్చి అప్పుడు నాకు మొక్కు విషయం గుర్తొచ్చింది. దానిని మరిచినందుకు క్షమించమని, పిల్లవాడికి నయమైతే ఈసారి తప్పక షిరిడీ తీసుకొచ్చి అభిషేకం మొదలైన పూజలన్నీ జరిపిస్తానని మరలా బాబాకు మొక్కుకున్నాను. అబ్బాయికి నయమైంది. వెంటనే 1932లో వాడిని షిరిడీ తీసుకుని వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించి తిరిగి ఊరికి బయలుదేరాము. మేము కోపరగాంకు సగం దూరంలో ఉన్నప్పుడు పిల్లవాడికి మూర్ఛ రోగం తిరగబెట్టింది. అది చూసి అప్పుడు మాతో ఉన్న పురందరే మమ్మల్ని షిరిడీ తిరిగి వెళ్ళి మొక్కుబడులేమైనా మిగిలి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకొని జరిపించమని సలహా ఇచ్చాడు. మేము అభిషేకం మాత్రమే చేయించి మిగతా పూజలు మర్చిపోయినట్లు అప్పుడు మాకు గుర్తుకొచ్చింది. తిరిగి షిరిడీ వెళ్ళాము. మూర్ఛ వల్ల సగం స్పృహ కోల్పోయిన పిల్లవాడు షిరిడీ చేరిన వెంటనే పూర్తి స్పృహలోకి వచ్చి బాబా సమాధిని ఎక్కి ఆడుకుంటూ కేరింతలు కొట్టసాగాడు. మేము మిగిలిన పూజలన్నీ జరిపించి తిరిగి వచ్చాము. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 1932లో మేము మరలా షిరిడీ బయలుదేరాము. దారిలో కోపరగాం వద్ద గోదావరి నది చేరాము. అక్కడున్నవారు ఆ సమయంలో నది దాటవచ్చని చెప్పడంతో మా అబ్బాయిని ఎత్తుకొని నేను నా భార్య నదిలోకి దిగాము. కానీ నది మధ్యలోనికి వెళ్ళేసరికి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి నాకు కళ్ళు తిరగసాగాయి. మేము కొట్టుకుని పోవటం ఖాయమనిపించింది. అప్పుడు నేను కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించాను. 5 నిమిషాల్లో సాయి సంస్థానానికి చెందిన బాలాగురవే వచ్చి నది మధ్యలో ఉన్న మమ్మల్ని పట్టుకొని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. నా కుమారుని పుట్టు వెంట్రుకలను కాశీలో తీయించాలని తలపెట్టాము. అదే సమయంలో షిరిడీలో బాబాకు అభిషేకం చేయించదలిచాము. 2 కార్యక్రమాలు ఒకేసారి జరగాలని మా అభిప్రాయము. కానీ షిరిడీలో ఉన్న నాను పూజారికి బాబాకు అభిషేకం చేయమని సందేశం పంపటం మర్చిపోయాం. మేము కాశీలో కార్యక్రమం పూర్తి చేసుకుని గయ వెళ్ళాం. గయ వాళ్ళ ఇంట్లో దిగాము. అక్కడ మా అబ్బాయికి మరలా మూర్ఛ వచ్చింది. అప్పుడు మాకు షిరిడీలో అభిషేకం జరిపించలేదనే విషయం గుర్తొచ్చింది. వెంటనే మేము మరిచిన మొక్కు చెల్లించేందుకు ఒకటి, మర్చిపోయినందుకు ప్రాయశ్చిత్తంగా మరొకటి, మొత్తం 2 అభిషేకాలు జరిపించమని నాను పూజారికి సందేశం పంపించాము. ఆ తర్వాత పిల్లవాడు కోలుకున్నాడు. మా తదుపరి ప్రయాణం క్షేమంగా సాగింది. 1934లో నా కుమారుడు జ్వరంతో బాధపడసాగాడు. ఇది ఎలాంటి జ్వరమో ఎవరూ కనిపెట్టలేకపోయారు. నేను బాబా ఊది తీర్థం ఇచ్చాను. పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది. 1935లో వాడికి కాలి బొటన వ్రేలు విపరీతంగా వాచింది. డాక్టర్లు ఆ వేలును కోసివేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఊది వాడటం వల్లనే వాడికి నయమైంది. ఈ విధంగా నేను బాబానే నమ్ముకొని వారి కృపాశీస్సులతో క్షేమంగా ఉన్నాను. అక్టోబర్ 18వ తేదీ 1936 శాంతాక్రజ్, సాయంత్రం 4 గంటలు. రావ్ బహదూర్ మోరేశ్వర్ వి. ప్రధాన్, BA LLB, హైకోర్టు ప్లీడర్ మరియు JP జస్టిస్ ఆఫీస్, వయసు 56 సంవత్సరాలు, సాయిబాగ్, శాంతాక్రజ్. నేను నా బంధువులు బాబా దగ్గరకు వెళ్ళటానికి కారకులు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్. 1910వ సంవత్సరం మే నెల మొదటి వారంలో ఒకరోజు నా సోదరులు, బంధువులు చందోర్కర్తో మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరుడు రామారావు చందోర్కర్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. రామారావు: ప్రస్తుతము అక్కల్కోట్ మహారాజ్ లాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? చందోర్కర్: అలాంటి వారిని చూడాలనుకుంటున్నావా? రామారావు: అవును. చందోర్కర్: అయితే షిరిడీ వెళ్ళు. శ్రీ సాయిబాబా అటువంటి మహనీయులే. రామారావు: మేము షిరిడీ గురించి వినటం ఇదే మొదటిసారి. అది ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? చందోర్కర్: షిరిడీ అహ్మద్నగర్ జిల్లాలోని కోపరగాం తాలూకాలో ఉంది. దోండు మన్మాడ్ రైల్వే లైన్లో ఉన్న కోపరగాం స్టేషన్లో దిగాలి.
అక్కడి నుండి 11 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీకి టాంగాలో వెళ్ళవచ్చు. శ్రీ సాయిబాబా గొప్పతనము, శక్తి, కరుణ, తత్వం గురించి చాందోర్కర్ ఎంత స్పష్టంగా వర్ణించాడంటే అక్కడున్న శ్రోతలు ఎంతో ప్రభావితులై వీలైనంత త్వరలో షిరిడీ చేరి ఆ మహాత్మును దర్శించాలని అభిలాషించారు. ఆ మరుసటి రోజే నా స్నేహితులు, బంధువులు 10-15 మంది ఒక బృందంగా ఏర్పడి షిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్ళతో పాటు నన్ను కూడా షిరిడీ తీసుకువెళ్ళాలనుకున్నారు. కానీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనందువల్ల నా భార్యతో చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు నేను మా అమ్మ వద్ద ఉన్నాను. ఆమె వాళ్ళ ప్రయాణాన్ని గురించి నాతో చెప్పింది. నేను అజ్ఞానంతో బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు అన్నాను. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ బృందంలోని నా సోదరుడిని కలిశాను. వాళ్ళు షిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటోను, దాస్కన్ రచించిన భక్తి లీలామృతంలోని 31వ అధ్యాయాన్ని నేను అదే రోజు తిరిగి ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాను. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమలు గురించి వర్ణించబడి ఉంది. నా భార్యకు బాబా ఫోటో చూపించి 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాను. అది నన్నెంతగానో ప్రభావితం చేసి నాలో గొప్ప మార్పు తెచ్చింది. మా అమ్మ దగ్గర వెలువచ్చిన సందేహాలు తొలగిపోయాయి. నిజమైన మహాత్ముడు ఎవరైనా ఉంటే అది సాయిబాబానే అన్న నమ్మకం ఏర్పడింది. నా భార్య ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించింది. ఫోటోను, పుస్తకాన్ని ఆ రోజే తిరిగి ఇవ్వాల్సి ఉందని నా భార్యతో చెప్పాను. బాబా ఫోటోను అది గురువారం నాడు ఇచ్చివేయటానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె పట్టుబట్టడం వల్ల వాటిని 3 రోజులు మా ఇంట్లోనే ఉంచాను. 4వ రోజు నా సోదరుడు వాటి కోసం కబురు పంపడంతో వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు. ఆ తర్వాత మేము బాబాను దర్శించడానికి తప్పించపోసాగాము. కానీ షిరిడీ వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. మా వదిన నిండు గర్భంలో ఉండగా భర్తను పోగొట్టుకుంది. ఆమెకు మగ సంతానం లేదు. ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని మేమందరము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఆమె ఏ రోజైనా ప్రసవించవచ్చునని, ఆ సమయంలో ఇంటికి మగదిక్కైన నేను ఉండకపోతే బాగుండదని ఊరి నుండి కదలలేకపోయాను. కానీ నేను బాబాను త్వరగా దర్శించుకోవాలని నా భార్య, సోదరి ఆదుర్దా పడ్డారు. అందువల్ల మా బంధువుల బృందం తిరిగి వచ్చిన 15 రోజులకు, అంటే 1910 మే నెలాఖరున నేను షిరిడీకి బయలుదేరాను. చాందోర్కర్ ఎంతో ఆదరంతో అతని 2 కుమారులు బాపులను నాకు తోడుగా పంపారు. బయలుదేరేటప్పుడు నా దగ్గర 3-4 బంగారు నాణ్యాలు, కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. బాబా దక్షిణ అడిగితే ఇవ్వటానికి ఒక నోటు మార్చి 20 వెండి రూపాయల నాణ్యాలను సిద్ధంగా ఉంచుకున్నాను. మేము కోపరగాంలో దిగగానే అక్కడ మమల్తదారు చక్కగా స్వాగతం పలికాడు. గోదావరిలో స్నానమాచరించి షిరిడీ చేరాము. మా కోసమే నిరీక్షిస్తున్నారా అన్నట్లు బాబా లెండి తోట దగ్గర నిలబడి ఉన్నారు. మేము టాంగా దిగి వారికి నమస్కరించాము. మేము సాటేవాడాలో బస్ చేశాము. అక్కడ మాకు రావ్ బహదూర్ సాటే నూల్కర్తో పరిచయం అయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీకి జై. కొంతసేపటి తరువాత నేను తెచ్చిన పూలు, పండ్లు, మాలలు తీసుకుని బాబాను దర్శించడానికి మసీదుకి వెళ్ళాను. బాబాకు పూలమాలను వేసి తీసుకువెళ్ళిన కానుకలు సమర్పించాను. బాబా కళ్ళల్లోకి చూసిన వెంటనే వారు గొప్ప మహాత్ములన్న నా నమ్మకం దృఢపడింది. ఇంతటి మహనీయుని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాను. బాబా వెంటనే నా నమ్మకాన్ని పరీక్షించదలచారు. వారు నన్ను దక్షిణ అడిగారు. వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకున్న వెండి రూపాయలకు బదులు ఒక బంగారు నాణాన్ని వారి చేతిలో పెట్టారు. బాబా ఆ నాణాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తర్వాత బొరుసు వైపుకు త్రిప్పి చూశారు. అలా 3 సార్లు చేశారు. ఆ 3 సార్లు ఇదేమిటి అని నూల్కర్ను అడిగారు. నూల్కర్ అది బంగారు నాణమని చెప్పాడు. దీని విలువ ఎంత అని బాబా ప్రశ్నించారు. 15 రూపాయలని నూల్కర్ చెప్పాడు. బాబా ఆ నాణాన్ని నాకే తిరిగి ఇచ్చివేస్తూ,
ఇది నాకొద్దు, నువ్వే ఉంచుకుని నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను దానిని పర్సులో పెడుతున్నప్పుడు నూల్కర్ అది బాబా స్పర్శతో పునీతమైన నాణమని, దానిని ఇతర నాణాలతో కలపకుండా విడిగా ఉంచుకోమని చెప్పాడు. నేను అలాగే చేసి బాబాకు 15 వెండి రూపాయలు ఇచ్చాను. బాబా వాటిని మరలా మరలా లెక్కించి, ఇక్కడ ఉన్నవి 10 రూపాయలే, మరో 5 రూపాయలు ఇవ్వు అన్నారు. నిజానికి వారు నా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయర్ అయినా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగ్గా 15 రూపాయలు ఇచ్చానని వాదిస్తాడు. కానీ నేను అలా చేయలేదు. ఇది నా నమ్మకానికి పెట్టిన పరీక్షగా తలిచి వారి లెక్కే సరి అయినదని ఆమోదించి ఆనందంగా నా దగ్గర మిగిలి ఉన్న 5 వెండి రూపాయలు తీసి వారికి సమర్పించాను. నా జేబులో ఉన్న 20 రూపాయలను బాబాకి ఇచ్చేందుకే తెచ్చానని వారికి తెలుసు. అందుకే లెక్క తప్పింది అన్న మిషతో నేను సమర్పించదలచిన మొత్తాన్ని వారు స్వీకరించారు. నా వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ 20 రూపాయలు మాత్రమే స్వీకరించారు. అంతకు మించి వారు నన్ను దక్షిణ అడగలేదు. తరువాత నేను అక్కడి నుండి వచ్చేశాను. నేను మరలా మసీదుకి వెళ్ళేటప్పటికీ బాబా తమ చుట్టూ చేరిన భక్తులందరికీ ఊది ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న నన్ను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి, బావు అప్పటి నుండి నన్ను ఎప్పుడూ అలాగే పిలిచేవారు. 2-3 రోజులలో అంతా బాగైపోతుంది అని ఊది ఇచ్చారు. ఊది తీసుకుని బయటికి వెళ్ళిపోయాను. బాబా నాపై ప్రత్యేకంగా చూపిన ఆధార అభిమానాలకు నూల్కర్, శ్రీమతి జోగ్ మొదలైన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. నూల్కర్ ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబ హోదాను బాబా ఏమాత్రం లెక్క చేయరన్న విషయం అందరికీ తెలుసు. కనుక బాబా ప్రత్యేక అభిమానం పొందడానికి నేను ఏ సద్గ్రంథాలను పారాయణ చేశానో తెలుపమని శ్రీమతి జోగు అడిగింది. నేను చేసిన సద్గ్రంథాల అధ్యయనం, పారాయణ ఏమీ లేదని వినమ్రంగా జవాబిచ్చాను. మరుసటి రోజు ఇంటికి బయలుదేరాలనుకుని బాబాను అనుమతి కోరాను. బాబా తమదైన ప్రత్యేక రీతిలో రేపు వెళ్ళు అంటూ అనుమతి నిరాకరించారు. ప్రతిరోజు ఆ విధంగానే చెబుతూ 8 రోజులు నన్ను షిరిడీలో ఉంచేశారు. నేను మరుసటి రోజు బాబాకు ప్రత్యేకంగా విందు అంటే భిక్ష ఇవ్వదలచి విందులో ఏ ఏ పదార్థాలు ఉండాలో, ఎవరెవరిని ఆహ్వానించాలో తెలుపమని బాబాను ప్రార్థించాను. ప్రత్యేకించి విందుకు బొబ్బట్లు అంటే పూరన్ పోళీలను తయారు చేయించమని, తమకు అభిమాన పాత్రుడైన బాబును ఆహ్వానించమని బాబా చెప్పారు. బాబు దాదాకేల్కర్ సోదరుడు కుమారుడు. నేను బాబాను ఆహ్వానించకముందే నేను కూడా వస్తాను, మీహి ఏ ఈస్ అని బాబా అన్నారు. మరుసటి రోజు విందు బాబా చెప్పిన ప్రకారమే ఏర్పాటు చేశాను. బాబాను, ఇతర భక్తులను ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తరువాత పళ్ళాలలో పదార్థాలన్నీ వడ్డించబడ్డాయి. బాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి బాబా ప్లేటులోని పూరన్ పోళీని ఎత్తుకుపోయింది. ఆ రూపంలో బాబానే వచ్చి విందు ఆరహించారని భక్తులందరూ సంతోషంతో జయ జయధ్వానాలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం బాబా తమ శరీర పార్శ్వభాగాన్ని చూపిస్తూ, ఈ భాగమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది, కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. బాబా చూడడానికి ఆరోగ్యంగానే ఉండడం వలన పై మాటల ద్వారా వారు చెప్పదలుచుకున్నది ఏమిటో అర్థం చేసుకోవడం మా శక్తికి మించిన పని. ఒక గురువారం నాడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేసేందుకు బాబా హండీ పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ మసీదు నుండి తరిమివేసి ఒంటరిగా హండీ దగ్గర ఉన్నారు. ఆ సమయంలో నేను, చాందోర్కర్ కుమారులు ఇద్దరు మసీదులోనికి వెళుతుంటే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే బాబా మమ్మల్ని కోప్పడకపోగా సాదరంగా ఆహ్వానించారు. బాబా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికే భక్తులందరినీ బయటకు పంపించి వేసినట్లున్నారు. తరువాత వారు ఏదో చిన్నగా పాడుతున్నట్లు అనిపించింది. వారు ఆ పాటను 3వసారి పాడుతున్నప్పుడు కాయరే ఆపలా కాయహా మనవేం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని వినిపించింది. ఆ పదాలు వినగానే ఉద్వేగానికి లోనయ్యాను.
బాబా పాదాలపై నా శిరస్సును ఉంచాను. నా కళ్ళలో ఆనంద బాష్పాలు పెళ్ళుబికాయి. బాబా పలికిన పలుకులే మా కులగురువైన హరిబువ నాకు ఉపదేశించిన మంత్రం. హరిబువ తాతగారైన ఆత్మారాం బువ మా ముత్తాతగారి గురువు. వీరి పూజ కొరకు బొంబాయి ఠాకూర్ ద్వార్లో ఒక దేవాలయం నిర్మించబడింది. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రం పట్ల బాబా నాలో శ్రద్ధను, గౌరవాన్ని పునరుద్ధరించారు. నేను అడగకపోయినా నా ఆధ్యాత్మిక లబ్ధికై ఎంతో శ్రద్ధ కనపరచటం చూసి అశ్రునయనాలతో బాబాకు కృతజ్ఞతలు సమర్పించడం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. తరువాత బాబా హండీ దగ్గర నిలబడి ఉడుకుతున్న వంటకాన్ని సమంగా కలిసేలా గరిటితో కాక తమ చేతితో కలియబెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చేతితో కలియబెట్టినప్పటికీ బాబా చేయి కాలలేదు, బొబ్బలెక్కలేదు. అకస్మాత్తుగా మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని, నేను, చాందోర్కర్ కుమారులు బాబు లెండికి తీసుకెళ్లారు. అది సాధారణంగా వారు లెండికి వెళ్లే సమయం కాదు. అక్కడ బాబా కొన్ని గుంటలు త్రవ్వి నా చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి ఆ గుంటలలో పెట్టించి వాటిపై మట్టి కప్పి నీళ్లు పోయమన్నారు. తరువాత మేము మసీదుకి తిరిగి వచ్చాము. ఆ లెండి తోటనే 7-8 సంవత్సరాల తరువాత బాబా సమాధి చెందిన వెంటనే నేను కొన్నాను. బాబా మమ్మల్ని వారం రోజులు షిరిడీలోనే ఉంచిన తరువాత తిరిగి వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు. బాబు చాందోర్కర్ ఒక పళ్ళెం తెచ్చి బాబా పాదాల క్రింద ఉంచాడు. వారి పాదాలు అభిషేకించిన తరువాత ఆ పాదతీర్థాన్ని ఇంట్లో వాడుకునేందుకు తీసుకున్నాడు. ఆ విధంగా చేయడం షిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైనది. అప్పటి వరకు ఊది మాత్రమే ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమోదించేవారు. పాదతీర్థం ఆరతి సమయం అప్పుడు త్రాగడానికి మాత్రమే ఇచ్చేవారు. నేను బాబును అనుసరించి మా అమ్మకు, ఇతర భక్తులకు ఇవ్వడానికి పాదతీర్థం తీసుకున్నాను. మేము మన్మాడ్ చేరగానే పంజాబ్ మెయిల్ వచ్చింది. మా దగ్గర 3వ తరగతి టికెట్లు ఉన్నాయి. అవి తరువాత వచ్చే రైలు ఎక్కడానికి మాత్రమే పనికి వస్తాయి. కానీ మెయిల్ ఎక్కడానికి రైల్వే నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంతో అవేమీ పట్టించుకోకుండా మెయిల్ ఎక్కాము. మేము బొంబాయి చేరవలసిన సమయానికన్నా 4-5 గంటలు ముందు చేరాము. తరువాత ఆ సమయం ఎంతో విలువైనదని తెలుసుకున్నాను. బాబా అనుగ్రహం వల్లే మేము త్వరగా ఇంటికి చేరుకోగలిగామని భావించాము. నేను ఇల్లు చేరగానే మా అమ్మకు పక్షవాతం వచ్చిన సంగతి తెలిసింది. షిరిడీలో బాబా తమ శరీర పార్శ్వభాగమంతా బాధిస్తున్నదని చెప్పిన సమయంలోనే బొంబాయిలోని మా ఇంట్లో మా అమ్మకు పక్షవాతం వచ్చిందట. వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. నా సోదరి, ఇతర బంధువులు షిరిడీలో ఉన్న నాకు కబురు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చాందోర్కర్ కబురు పెట్టాల్సిన అవసరం లేదని, నేను బాబా సన్నిధిలో ఉన్నంత వరకు మా అమ్మకు ఏమీ కాదని, అవసరం అనిపిస్తే వెంటనే బాబా నన్ను పంపగలరని చెప్పాడు. మేము షిరిడీలో బయలుదేరిన రాత్రి ఇక్కడ మా అమ్మకు చికిత్స చేస్తున్న డాక్టరు ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేవులు బిగుసుకునిపోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేవుల్లో కదలిక ఏర్పడితే అనగా విరోచనమైతే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అన్నాడు. నేను ఆ తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటలకు మా అమ్మ ఉన్న చోటికి చేరుకున్నాను. వెంటనే నేను ఆమెకు బాబా ఊది పాదతీర్థం ఇచ్చాను. ఆమెకు కొద్దిగా నిద్ర పట్టింది. తరువాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనమయ్యింది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టరు వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకి ఇవన్నీ ముందుగా తెలిసే తమ సంకల్పానుసారం మమ్మల్ని ఊది తీర్థంతో షిరిడీ నుండి పంపి మన్మాడులో పంజాబ్ మెయిల్ అందేటట్లు చేసి సరి అయిన సమయానికి ఇంటికి చేర్చారని అర్థమయ్యింది. నేను షిరిడీలో ఉన్నప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఊది ఇచ్చి 3-4 రోజులలో అంతా బాగైపోతుంది అనటంలో మా అమ్మ కోలుకుంటుందని బాబా ఉద్దేశం. బాబా చర్యలు నిగూఢమైనవి, వారి లీలలు అద్భుతాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్
ఆ తరువాత మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో 4 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు 2 సంవత్సరాల ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నేను ఒక్కడినే కాక మా కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీర్వాదం పొందారు. నా భార్య, ఆమె సోదరి బాబా దగ్గరికి ఎలా వెళ్ళారో, నా భార్య బాబా నుంచి ప్రత్యేకంగా ఆశీస్సులు ఎలా పొందిందో మీకు ఈ సంఘటన ద్వారా తెలియచేస్తాను. ఒక రాత్రి దాసగన మహారాజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కీర్తన నిర్వహించారు. కీర్తనలో కూడా విషయం ఏదైనప్పటికీ మధ్యలో బాబా మహిమల గురించి, వారి లీలల గురించి వర్ణించేవారు. కీర్తన ముగిసిన తర్వాత వారిని చాందోర్కర్ను, ఇతర స్నేహితులను శాంతాక్రూజ్లో ఉన్న మా ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాను. అందరూ సంగీత వాయిద్యాలతో సహా మా ఇంటికొచ్చారు. అక్కడ మరొక కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలిచారు. కీర్తన రాత్రి 2 గంటల నుండి ఏకూజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయం మనస్సును ఎంతో ప్రభావితం చేస్తుంది. కీర్తన విన్న వెంటనే నా భార్యకు బాబాను దర్శించాలని బలమైన కోరిక కలిగింది. అంతేకాక బాబా తన కలలో కనిపించారని, అది బాబా తనను షిరిడీ రమ్మనడానికి సంకేతమని చెప్పింది. నెలలు నిండిన నా భార్య సోదరి విషయం ఎలా అని ఆలోచించాను. ప్రయాణం మధ్యలో నొప్పులొస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నా భార్య, ఆమె సోదరి సంసిద్ధమయ్యారు. 12 టిక్కెట్ల డబ్బు చెల్లించి మా కోసం ప్రత్యేకంగా ఒక సెకండ్ క్లాస్ రైలు పెట్టెను బుక్ చేశాను. రైలు పెట్టె మన్మాడ్ మీదుగా కోపరగాం చేరి తిరుగు ప్రయాణంలో మా కోసం అక్కడే ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపరగాం చేరబోతున్నామనగా చాందోర్కర్ గారు మా కోసం స్టేషన్కు వస్తారేమోనని నా భార్య అన్నది. నేను చాందోర్కర్కు షిరిడీ వెళ్తున్నట్టు జాబు వ్రాసినప్పటికీ అతను వచ్చే అవకాశమే లేదని చెప్పాను. కానీ ఆమె ఊహించినట్లుగానే చాందోర్కర్ స్టేషన్కు వచ్చాడు. చాందోర్కర్కు సుస్థిగా ఉండటంతో షిరిడీ వెళ్ళి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తూ ఉంది. మేము షిరిడీ వెళ్లే రోజు అతనికి జ్వరం వచ్చే రోజు ఒకటే అయింది. అయినప్పటికీ నా ఉత్తరం అందుకున్న అతను కోపరగాం స్టేషన్కి వచ్చి మమ్మల్ని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసిన దీక్షిత్ బాబాతో చాందోర్కర్కు జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని వెంట పెట్టుకుని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్కు వద్దని చాందోర్కర్ను మాత్రమే స్టేషన్కి వెళ్ళమని గట్టిగా చెప్పాడు. చాందోర్కర్ స్టేషన్లో కలిసి మమ్మల్ని స్వాగతించి మాకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. స్త్రీలకు సౌకర్యంగా ఉండే వసతి కల్పించారు. మేము గోదావరిలో స్నానం ఆచరించి క్షేమంగా షిరిడీ చేరాము. చాందోర్కర్ మా కోసం ఇంత శ్రమ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. అంతేకాదు, చాందోర్కర్కు ఆ రోజు నుండి మళ్ళీ జ్వరం రాలేదు. మేము షిరిడీ చేరిన రోజు బాబా నా భార్యను చూపించి మాధవరావు దేశపాండేతో ఈమె బాబుకు తల్లి అన్నారు. గర్భవతిగా కనపడుతున్న నా భార్య సోదరి గురించే బాబా చెప్తున్నారని చాందోర్కర్ అనుకుని ఆమెను చూపించి, మీరు మాట్లాడుతున్నది ఈమె గురించే కదా అని అడిగారు. బాబా కాదని చెప్పి నా భార్యను చూపించి, నేను మాట్లాడింది ఈమె గురించి అన్నారు. ఆ రోజు నుండి సరిగ్గా 12 నెలలకు నా భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. వాడికి కూడా బాబా నోటి నుండి వెలువడిన బాబు అన్న పేరు పెట్టాము.
నామకరణం కార్యక్రమానికి దాసగను చాందోర్కర్ మొదలైన భక్తులందరూ వచ్చారు. ఆ కార్యక్రమం ఎంతో ఏడుకగా బాబా కరుణ గొప్పతనాన్ని స్మరించుకునేందుకు విధంగా జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాపూజీ కీ జై. నేను మొదటిసారి షిరిడి వెళ్ళినప్పుడు మసీదులో బాబా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తోంది. ఇలా ఒక పావు గంట వరకు కొనసాగింది. నేనప్పుడు వర్షం ఇలాగే కొనసాగితే నదులు వాగులు పొంగుతాయి. అప్పుడు నేను బొంబాయి వెళ్ళడానికి కష్టమవుతుంది. బాబా నన్ను తిరిగి వెళ్ళడానికి అనుమతివ్వరేమోనని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవా, చాలు, ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్లకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్లకు వెళ్ళని అన్నారు. ఆ మాటలు అనడంతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. నా మదిలో మెదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. తర్వాత బాబా నన్ను ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను ఊది తీర్థం తీసుకుని పంజాబ్ మెయిల్లో ఊరికి చేరి మా అమ్మకు ఊది తీర్థం ఇచ్చాను. ఈ విషయాన్ని ముందే విపులంగా చెప్పి ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి మా వదినకు ఒక కల వచ్చింది. ఆ కలలో కఫ్నీ ధరించి తలకు గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు చూసిందట. నేను షిరిడీలో బాబా అనుమతి తీసుకుంటున్నప్పుడు నేను నీ వెంటే వస్తాను అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. బాబా మా ఇంట్లోనే ఉన్నారు. శాంతాక్రూజ్లో 1936 అక్టోబర్ 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబంపై చూపిన కృప అపారమైనది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన మెట్టినింటి ఇలవేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారం ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ, పండ్లు కొంగులో కట్టుకుని అత్తవారింటికి వెళ్ళి తన మామగారి ముందు కానీ లేక వారు పూజించే ఇలవేల్పు ముందు కానీ ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొంగున కట్టుకుని 4 నెలల వయసున్న బాబును తీసుకుని షిరిడీ వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేకాక బాబును తమ చేతుల్లోనికి తీసుకుని లాలిస్తూ, బాబూ, ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా? లేక నా మీద అలిగావా? అంటూ ముద్దాడారు. తర్వాత బాబు షిరిడీ వచ్చిన సంతోష సమయంలో వారి జేబులో నుండి 2 రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి, కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ పంచారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలోనే బాబా షిరిడీ గ్రామ ద్వారాన్ని చూపించి, దీనినెవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దానిని మేము కట్టించడానికి అనుమతి కోరింది. బాబా అనుమతించారు. నేను దాని నిర్మాణ నిమిత్తం 600 రూపాయలు చాందోర్కర్కు ఇచ్చాను. ఆ సమయంలోనే బాబు బంగళా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటలలోని అంతరార్థం నేను ప్రస్తుతం నివాసం ఉంటున్న బంగళాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లో ఆ బంగళాను లీజుకు తీసుకుని అందులోకి మారాను. తర్వాత 6 నెలలకు దానిని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబు బంగళా తయారయ్యింది. తర్వాత బాబును మొదటి పుట్టినరోజుకు మళ్ళీ షిరిడీ తీసుకువెళ్ళాము. అప్పుడు కూడా బాబా 2 రూపాయలకు బర్ఫీ తెప్పించి అందరికీ పంచారు. తర్వాత ప్రత్యేకించి బాబును గురించి, బాబుకు సోదరి కానీ సోదరుడు కానీ లేరా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ, మీరు మాకు బాబునొక్కడినే ప్రసాదించారు కదా అని జవాబిచ్చింది. అప్పటికి మాకొక కుమార్తె ఉంది. వారి పలుకులనే ఆశీస్సులుగా అన్వయించుకుని మాకింకొక కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ బాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు.
అతను ఆ రోజు బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు బాబా అతనిని ఇలా అడిగారు. బాబా, బావు ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా? భాటే, ఈరోజు గురువారం కదా. బాబా, అయితే ఏంటట? బా భాటే, నేను గురువారాలు భోంచెయ్యను, అది నా నియమం. బాబా, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? భాటే, మీ ప్రీతి కోసమే. బాబా, అయితే నేనే చెబుతున్నాను, బావు వద్దకు వెళ్ళి భోంచేసిరా. అప్పటికి సాయంత్రం 4 గంటలైంది. అయినప్పటికీ భాటే నా వద్దకు వచ్చి బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోంచేసి వెళ్ళాడు. శాంతాక్రూజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్లు, బాబాకు పాదపూజ చేస్తున్నట్లు కల వచ్చింది. తన ఇంటిలో నిత్యము బాబా పాదపూజ చేసుకోమని దీని అంతరార్థంగా చాందోర్కర్కు తెలియజేసి ఆమెకు 2 వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్న బాబా తమ పాదాలను చాచి, పాదుకలను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాగే బాబాను పూజించింది. అప్పుడు బాబా నానాసాహెబ్తో, చూశావా, ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకువెళుతోంది అన్నారు. బాబానే ఆ 2 పాదుకలను ఆమె చేతికిచ్చారు. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకలను పూజిస్తోంది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతితో పదార్థాలను తీసి మా పళ్ళాల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దాంట్లో 3/4 నా మేనకోడలితో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికంతా సరిపోయేది. అంతేగాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఇక ఆకలయ్యేది కాదు. బాబా భోంచేసిన తర్వాత భోజనానంతర పలహారంగా పండ్లని ఇచ్చేవారు. నేను బాబును తీసుకుని వెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడు కడుపు నిండేది. నాకు మరో కొడుకు, కూతురు పుట్టిన తర్వాత బాబుతో కలిసి 3 పిల్లలను తీసుకుని మసీదుకు వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3,800 రూపాయలు ఉన్నాయి. బాబా పట్టుబట్టినందువల్ల నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిర్డీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. యస్యానుగ్రహమిచ్చామి తస్యా విత్తం హరామ్యాహం. అంటే నేను ప్రేమించిన వారి సంపదను పూర్తిగా తీసుకుంటాను. అందువల్ల నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పటికి నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1,200 రూపాయలు అప్పు పడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయాన్ని పూనాకు చెందిన పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇచ్చి వేశాను. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలు ఉంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపం పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంలో మంచి అనుబంధం ఉండేది. అతడికి బాబుపై ప్రేమాభిమానాలు ఉండేవి. మేము బాబాను పూజించడం పట్ల మొదట్లో అతనికి సదాభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలుస్తుండే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం మా వద్ద ఉన్న ఫోటోలో చూసి కలలో వచ్చింది సాయిబాబా అని గుర్తించాడు. మిద్దె మెట్లపై కూర్చొని ఒక చేతిలో బెత్తాన్ని పట్టుకొని అతనితో, ఏమనుకుంటున్నావు? నేనే ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతనికి
చెప్పలేదు. అతను బాబు ఆ, కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయినే దత్తాత్రేయుడని అతనికి చెప్పాము. తర్వాత బాబు ఆరోగ్యం క్షీణించింది, ప్రమాద స్థితిలో చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దెపై నుండి క్రిందకి రాగలిగితే మీరు దత్తాత్రేయుడునని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను క్రిందకు తీసుకెళ్ళమని కోరడంతో వాళ్ళ అమ్మ వాడిని కిందకు తీసుకొని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్లో ఎంత మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేమని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని అలాగే సమర్పించాడు. తర్వాత మాధవ్ భట్ తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడీకి వెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో నా ప్రధాన్ యొక్క అభీష్టం నెరవేరితే 1008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామా అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 108 రూపాయల మొక్కును ఉద్దేశించి బాబా అన్నారు. బాబా ఒక్కసారి నా భార్యతో, ఎదుటివారు మనలకు 10 మాటలంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వవలసి వస్తే ఒక్క మాటలో సమాధానం ఇద్దాం. ఇంకా ఎవరితోనూ గొడవకు కానీ పోటీకి కానీ దిగవద్దు. కోణి కోణాచి భరో భరి కరు నయే అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడీ వెళ్ళి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరం బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండికి తీసుకెళ్ళి విడిచి వచ్చాము. సాయిరామ్. సద్గురు సాయినాథ్. నేను జరుగుతాను. కాసేపటికి నన్ను మాత్రం పిలిచారు. వారు నా తలపై తమ హస్తాన్నుంచి, బాబు, నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకు తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడినా విరవకు, నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞలలో ఉన్నట్లు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేను ఇచ్చిన చిలుంనే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వారి మాటలలోని అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటి 2వ వివాహం షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు బాబా నేను మీ వెంటే వస్తాను అన్నారు. ప్రత్యక్షంగా వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దాన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను ఇబ్బందులను తొలగించారని అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. బాబా సమాధి చెందిన తర్వాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌతా సాప్లెట్ 2వ తరగతి కోర్టు మెజిస్ట్రేట్గా నిర్ణయించబడ్డాను. 1926 నుండి జేపీగా జస్టిస్ ఆఫ్ పీస్ పనిచేశాను. బొంబాయి శాసన మండలి సభ్యునిగా దానా నుండి 1921-23 ఎన్నుకోబడ్డాను. 1927లో రావ్ బహదూర్ బిరుదుకు నాకు ప్రదానం చేయబడింది.
శ్రీమతి సోటాబాయ్, ప్రధాని శాంతాక్రూజ్. 32:1. ఒకసారి నా పిల్లలందరికీ పొంగు మిజిలే పోసింది. బాబు పరిస్థితి మాత్రమే ప్రమాదకరంగా ఉందని డాక్టర్ చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు? పిల్లవాడు బాగానే ఉన్నాడు. ఉదయం 6-6:30 గంటలకల్లా వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసాగా ఆడుకోసాగాడు. డాక్టరు వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు, కానీ వాడు అన్నీ తిని ఆరాయించుకున్నాడు. ఒక రాత్రి 11 గంటల సమయంలో బాబా కలలో కనిపించి, నిద్రపోతున్నావా? లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరిస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కదా. అందువల్ల వేడి నీళ్లు, నిప్పు, కుండలో లోన మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అర్ధగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చరించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచూ మాకు సహాయపడేవారు. ఒకసారి బాబా నా కలలో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారిని అలాగే పూజించాను. నా కళ విషయము చంద్రరావు గారికి చెప్పగా ఆయన వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళి అవి బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలాగే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు సాపి పాదుకలను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్న బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ నానాసాహెబ్తో, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకెళ్తుంది. నానా హే మాయాజే పాహే పావా కాపునే లేలే అన్నారు. ఒకరోజు మసీదులో బాబా అనుగ్రహంతో కేకలు వేస్తున్నారేమో అని నేను భయపడ్డాను. కానీ ఆ రోజు వారు అలా ఏమీ చేయకుండా, చూసావా, నేను ఎవరిపైనా కోప్పడలేదు, కేకలు వేయలేదు, అవునా అన్నారు. మరొక రోజు మసీదులో బాబాను పూజిస్తున్నాను. వాడాలో నా బిడ్డ ఏడుస్తుండడం బాబాకు తెలిసి నన్ను పూజ మధ్యలో ఆపి ఇంటికి వెళ్ళు అని పంపించి వేశారు. నేను వెళ్ళి బిడ్డను సముదాయించి ముందుకు తిరిగి వచ్చాను. బాబా ఇప్పుడు పూజ చేసుకో అన్నారు. ఒకసారి టైఫాయిడ్ జ్వరం నుండి అప్పుడే కోలుకుంటున్న మా అబ్బాయిని షిరిడీకి తీసుకువెళ్ళదలిచాము. డాక్టర్ వద్దని చెప్పాడు. కానీ మేము పిల్లవాడిని షిరిడీకి తీసుకువెళ్ళాము. రైల్లో వాడికి జ్వరం వచ్చింది. అందరూ చెప్తున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాను. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురు నవ్వుతారేమోనని భయపడ్డాను. వాడు జ్వరం తీవ్రతో పడుకుని ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. మేము షిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికి పిల్లవాడు కోలుకొని లేచి నిలబడగలిగాడు. బాబా ఇప్పుడు నిన్ను చూసి ఎవరు నవ్వరు అన్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచన గురించి బాబాకు తెలుసు. 16/10/1918 అంటే బాబా మహాసమాధి చెందిన మరుసటి రాత్రి బాబా మరణిస్తూ కనిపించారు. నేను బాబా చనిపోతున్నారు అని అరిచాను. అప్పుడు బాబా, మహాత్ముల విషయంలో చనిపోయారని అనకూడదు, సమాధి చెందారని అనాలి అన్నారు. బాబా శరీరము నిశ్చలంగా ఉంది. చుట్టూ భక్తులు చేరి రోదిస్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. తరువాత నేను రాత్రి 12:30 గంటలకు సమయంలో నిద్ర నుండి మేల్కొన్నాను. ఉదయం అణేసెన్స్నేకరు నుండి జాబు వచ్చింది. బాబా 15/10/1918 విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్టు అందులో ఉంది. ఫుట్నోటు: ఏవి ప్రధాని హైకోర్టులో స్పృహ తప్పి పడిపోయినప్పుడు షిరిడీలో బాబా హరిసీతారాం దీక్షత్ను ప్రధాని వచ్చాడు అని అడిగారు. అప్పుడు దీక్షత్ లేదు, నేనే అతనికి కబురు చెయ్యనా అని అడిగితే బాబా అలాగే అన్నారు. సాయిలీల మాసిక. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ की जय. రాత్రి బాబా నా కలలో కనిపించి నాకు మూడు రూపాయలు ఇచ్చారు. కలలో డబ్బు తీసుకోవటం అశుభంగా తోచి నేను బాధపడుతున్నాను. అప్పుడు బాబా, తీసుకో కానీ నీవు
డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు అన్నారు. మరుసటి రోజు నేను అలాగే దాచుకున్న డబ్బంతా షిరిడీలో జరిగే కార్యక్రమాల కోసం పంపాను. నాకు పై కల వచ్చిన రాత్రే బాబా నా సోదరి కలలో కనపడి తమ సమాధిపై కప్పేందుకు పసుపు పచ్చని పీతాంబరాన్ని పంపమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. శాంతాక్రజ్లో ఉండగా నా ప్రసవ సమయంలో నాకు సహాయంగా ఒక మంత్రసాని, ఒక నర్సు నియమించబడ్డారు. పురిటి నొప్పులతో 4 రోజులు బాధపడ్డాను. కానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడసాగింది. ఆమె నా సోదరి దగ్గరికెళ్ళి నొప్పులు ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా ప్రసవించడం కావడం లేదు. మా వారి ద్వారా వెంటనే డాక్టర్కు కబురు పెట్టడం మంచిదని చెప్పింది. నా సోదరి బాబా పటం ముందు ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా నాకు ప్రసవమైంది. బాబా శక్తికి, కరుణకి నేను, నర్సు ఆశ్చర్యపోయాము. శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో శ్రీ ప్రధాన్ గారు మాధవ్ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన గూర్చి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమ శివభక్తుడు. రాత్రింబవలు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో 7 ఏళ్ల వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థకు లోనయ్యాడు. మేము ఇంటిలో ముసల్మానును పూజిస్తున్నందువల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్ భావించేవాడు. ఒక రాత్రి బాబు జ్వరం తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేము భట్ను లేపాలని అనుకుంటున్నాం. కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చొని, నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాలలో తగ్గిపోవాలి. రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి. డాక్టర్లు వాడు పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాగిలపడతాను. 15 రోజులలో షిరిడీ వచ్చి మీకు 108 రూపాయల దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. భట్ తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబా వలె దుస్తులు ధరించి దండము చేతబూని తన పడక దగ్గరికి వచ్చి లేపాడు. తరువాత మేడపైకి మెట్లు ఎక్కుతూ, నీకు తెలుసు, ఈ ఇల్లు నాది, ఈ బిడ్డను నేనే ప్రసాదించాను. నీవు పిల్లవాడి రోగం నయం చేయగలనని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు. ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తాను అని పైకి వెళ్ళాడు. దాంతో తాను మేల్కొని బాబా పటం దగ్గర ప్రార్థించడం జరిగిందని భట్ చెప్పాడు. అతడు ప్రార్థించిన గంట తరువాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. ఇది చూసి భట్ నేరుగా బాబా పటం దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత మొక్కు తీర్చడానికి షిరిడీ వెళ్ళాడు. బాబా భట్ని చూసిన వెంటనే, ఇతడు నన్ను కుక్క అని, పిల్లి అని, ముసల్మానని అంటున్నాడు అని భక్తులతో చెప్పారు. బాబా అంతర్యామిత్వానికి భట్ ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు బాబా శ్యామతో, ఈ భట్ నన్ను రోజుకు ఎన్నిసార్లు పూజిస్తాడు అన్నారు. తరువాత భట్ బాబాను ఇలా ప్రార్థించారు. మొదటిది सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा। साई बाबा साई बाबा साई बाबा साई बाबा।
సాయి బాబా 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 సాయి